హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AngelVaram వ్లాగ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇంట్లోనే ప్యూర్ ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పూస నెయ్యి అంటారు కదా, అది మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్, లాస్ట్ వరకు వాచ్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని పాల బౌల్ని నేను స్టవ్ మీద పెడుతున్నాను. నేను ఇక్కడ తీసుకున్న పాలైతే వచ్చేసి గేదె పాలు. నేను డైలీ గేదె పాలు తీసుకుంటాను. పాలని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు పాలు మరిగి పొంగినప్పుడు మీగడ అనేది పోతుంది. సో అందుకనే లో ఫ్లేమ్లోనే మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా నురుగు వచ్చినప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇలా పాలని ఎంత ఎక్కువ టైం మరిగిస్తే అంత టేస్ట్గా ఉంటాయి పాలు. పాలు మరిగించాక పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడి తగ్గే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. మొత్తం పాలు చల్లారాక ఈ బౌల్ మీదకి ఒక క్యాప్ పెట్టి ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో నుండి ఇప్పుడు పాలగిన్నెని తీసాను. ఇలా పెట్టడం వల్ల మనకి మీగడ అనేది ఒక లేయర్లా వచ్చేస్తుంది. బయట పెట్టినప్పుడు అంతా రాదు అన్నమాట. ఇలా పైన మీగడని ఇలా నేను స్పూన్తో తీసి ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఇదే విధంగా రోజు పాలను మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి నేను మీగడ అనేది ఒక బౌల్లో తీసి పెట్టేదాన్ని. పాల మీది మీగడనే కాకుండా ఇలా తోడుపెట్టి పెట్టుకున్న పెరుగు మీది మీగడ కూడా మనం ఈ మీగడ బౌల్లోకి వేసుకోవచ్చు. ఈ బౌల్లోది నేను 1 వీక్ నుంచి స్టోర్ చేసుకున్న మీగడ, పాల మీది అలాగే పెరుగు మీది మీగడ నేను ఇప్పుడు ఈ బౌల్లోకి వేస్తున్నాను. అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సల్లకవం తీసుకొని సేమ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ చేసుకోవాలి. ఓన్లీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం తిప్పుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు సల్లకవాన్ని తీసి పక్కన పెట్టుకొని ఏ బౌల్ అయితే మనం నెయ్యి ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులోకి బటర్ తీసి వేసుకోవాలి. ఈ వెన్నని ఇలా కొంచెం కొంచెంగా తీసి బౌల్లోకి వేసుకోవాలి. ఇది ప్యూర్ వెన్న. కొంతమంది బటర్ బయట కొనుక్కుంటూ ఉంటారు కదా, సో అలా కాకుండా ఇలా ఈ బటర్ని తీసి ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే ఎప్పుడు వాడుకోవచ్చు. ఇలా తీసిన వెన్నలోంచి మిగతా వాటర్ని తీసేయాలి. చూసారు కదా, ఇలా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది బటర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బటర్ ఉన్న బౌల్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. బటర్ కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకున్నాక ఇలా మనకి నెయ్యి అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, నెయ్యి అనేది వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో పెట్టి ఫిల్టర్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ స్ట్రైనర్ తీసుకున్నాను.
ఎందుకంటే ఇది నెయ్యి అనేది వేడివేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనం టీ ఫిల్టర్ చేయడానికి రెగ్యులర్గా ప్లాస్టిక్ స్ట్రైనర్స్ని వాడతాము. సో ఈ నెయ్యికి మాత్రం అది యూజ్ చేయకూడదు. చూసారు కదా, ఇప్పుడు మనకి స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయింది. 3 అవర్స్ అలాగే వదిలేసినప్పుడు నెయ్యి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. పూస నెయ్యి అంటారు కదా, అది ఇదే అన్నమాట. ఇలా చేతితో టచ్ చేసినప్పుడు రవ్వ రవ్వగా చాలా బాగుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.